పిడుగురాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సీతారాముల వారి కళ్యాణం పలువురు ఆర్యవేశ దంపతులు కూర్చొని రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేచేసిన గురుజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారిని ఆలయ కమిటీ అధ్యక్షులు ఏలూరు చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఆర్యవేశ పెద్దలు కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ వాసవి అమ్మవారి దర్శనం అనంతరం సీతారాముల వారి కళ్యాణ పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆర్యవేశ ప్రముఖులు శాసనసభ్యులు గారికి ఘనంగా సత్కరించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ ముందుగా అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాముల వారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు మరియు వ్యాపారస్తులు రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని మొక్కుకున్నామని తెలిపారు. త్రిమూర్తి ముగ్గురు ఉండండి, మీరు కూడా నాలుగో మూర్తి. అందరికీ శ్రీరామరాజు ఈ పూజలో పాల్గొన్న దంపతులందరికీ, అదేవిధంగా పూజలో పాల్గొన్న మహిళలకి, శ్రీరామ పట్టణ ప్రజలకి, అదేవిధంగా గుడిలో ప్రజానీకానికి శ్రీరామరాజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ రామయ్య తండ్రి ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని, అందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలి. ఎవరెవరు ఏ వృత్తుల్లో ఉన్నా అందరూ కూడా ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ, పిల్లల చదువులు కానీ, వ్యాపారాలు కానీ, అదేవిధంగా వ్యవసాయం కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా బాగుండాలి, ఆరోగ్యాలు బాగుండాలి. అదేవిధంగా కూడా కోరుకుంటూ, ఈ శ్రీరాములు వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా చాలా ప్రజలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదే మనం ఎప్పుడు కూడా వాడ ప్రతి చిన్న గ్రామంలో కూడా ఈరోజు ఈ వేడుకలు జరుగుతున్నాయంటే కాబట్టి ఆశీస్సులు మనమైన అంత బలంగా ఉన్నాయని కూడా మనం కూడా ఆయన విశ్వాసాన్ని కూడా చాలా బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. సంతోషము